నా కోడి తొడకి అంటుకున్న రక్తపు మరకలు ఇంకా మారలేదు మిత్రమా. శరణమా రణమా. ఏంట్రా పట్టపగలే కళ్ళకన్నా చేతకాన్ని సినిమా చూసాను సార్. గొప్ప పని చేసావు, చేత కూడా చేసేవాడు చెప్పాను సార్. మొత్తం మీద నేను అమీర్పేట వెళ్ళాను, ఫ్రీకి ఆఫర్కి ఉన్న తేడా తెలుసుకున్నా. ఏం తెలుసుకున్నారు సార్? ఇప్పుడు అమీర్పేట వెళ్ళానా, అక్కడ ఒక షాప్ దగ్గర 219 రూపీస్ 1 ప్యాంట్ అన్నాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అక్కడ నుంచి ఇంకొంచెం ఎదురుకెళ్ళాను, అక్కడ 599 రూపీస్ ఒక ప్యాంట్ అన్నాడు. ఒక ప్యాంట్ కొంటే ఇంకో ప్యాంట్ ఫ్రీ అన్నారు. అక్కడ తొంభలుగా జనాలు ఎగబడి మరి కొనేస్తున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఆఫర్ అంటే ఎగబడి కొంటారు అని. అందుకే అర్జెంట్ గా నువ్వు ఈ బోర్డు తీసి. ఎందుకు సార్ బోర్డు తీసి ఏ రాయమంటారా? అది అలా అడిగి చెప్తాను. కన్సల్టెన్సీ ఫీ 300 రూపీస్. ఒకవేళ రోగం కానీ నయం కాకపోతే 1000 రూపీస్ వాపస్ ఇవ్వండి అని రాయి. డాక్టర్ గారు ఇప్పుడు అప్డేట్ అయ్యారు. థ్యాంక్ యూ. ఇక్కడ వైద్యానికి 300 రూపాయలు ఫీజు, రోగం నయం కాకపోతే 1000 రూపాయలు వాపస్. 1000 రూపాయలు వాపస్. రోజు ఇక్కడికి వచ్చి రోగం నయం కాలేదని చెప్తే రోజుకో 1000 రూపాయలు సంపాదించుకుంటే నెలకు 30,000 సాఫ్ట్వేర్ ఇంజనీర్లా సంపాదించుకోవచ్చు. సో ఎవరు తింగరోడ్లాగా ఉన్న డాక్టర్ వీడికి ఇస్తా నేను పుట్టకాయ రోజు సంపాదిస్తా బంగారు బతుకుంటూ. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటో? చిచి మా డాక్టర్ గారు అవి అలాంటి చేయరు. ఏం చేస్తారా అనట్లేదు, ప్రాబ్లం ఏంటో కనుక్కో. ఏంటి సార్ ప్రాబ్లం? హలో కాదు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చే అది స్నేక్ అనుకుంటారు ఏమండి, ఈ సమరం కాదు డాక్టర్ వైకుంఠం. ఆ ప్రాబ్లంకి మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు ఆ ప్రాబ్లం కాదండి, మీరు అడగడుతున్నారేంటి? నా నాలుగు రుచి తినేదండి, ఏది పెట్టినా నాలుగు మీద. బంగారులో భగవంతుడు మాట ఇస్తే మాటల్లో చెప్పుకుని డాక్టర్ నువ్వు మనిషివే పశువు అన్నాడు అనుకుంటాడు సార్, మీకు తెలియాలి కదా. ఆ ఫీలింగ్ ఏమో తెలియదు, నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. మీరేం కంగారు పడకండి, నేను ట్రీట్మెంట్ ఇస్తాను కదా. సార్ మీరు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు కదండి, ట్రీట్మెంట్ బాగా ఇవ్వాలి. నాకు రుచి తెలియాలండి. అన్నట్టు మర్చిపోయినండి, ఇదిగోటండి ఫీజు కూడా ఉంచండి మీ దగ్గర. 1 2 3 300 రూపీస్ అండి. తర్వాత ఇట్టుగారు కదా. మీరు ఇక్కడ బోర్డు ఎంత రాశారేటండి? ఇక్కడ ఫీజు 300 రూపాయలు మాత్రమే. ఒకవేళ తగ్గపోయినట్లయితే 1000 రూపాయలు వాపస్ అని రాశారు కదా. మీరు అంత ఖచ్చితంగా రాసినప్పుడు నేను అంత ఖచ్చితంగా ఉండాలి కదండి. ఏమండి మా ఫ్యామిలీ అలాంటి ఫ్యామిలీ కదండి. ఇదిగోటండి, ఇదే కాదు ఇంకో 300 కావాలని తీసుకోండి. నాకు మాత్రం రుచి తెలియాలండి. నువ్వు నాకు చాలా బాగా నచ్చావే. ఇలాంటి పేషెంట్ ఒక్కడుంటే నాకు చాలా. లోపల రాజకీయ దాంట్లో 3వ వరుసలో బ్లూ బాటిల్ ఉంటుంది, పట్రా పట్రా. H2 సార్ నాకు తెలిసి ఇలాంటి వాడికి ట్రీట్మెంట్ ఎలా చేయాలో నువ్వు వెళ్ళు. డాక్టర్ వైకుంఠం దగ్గరికి వచ్చాడు సరాసరి అక్కడికే. మీటింగ్ హ్యాపీగా సేఫీకి వెళ్ళిపోతారు, నేను ట్రీట్మెంట్ చేస్తాను కదా. ఇంజక్షన్ ఏదైనా ఇస్తారేంటి నాకు? ఇస్తాను కదా, మీరు కంగారు పడకండి. మక్కకే ఎలా ఉంది? సమ్మగా ఉంది. అది కాదు నేను చెప్పింది తెలిసిందా అని. అసలు తెలియకుండా వేసావు. నేను చెప్పింది రుచి తెలిసిందా అని అడుగుతున్నాను. నాకు ఇక్కడ లేదు కదండి. ఓహో కరెక్ట్ కదా. ఈ రుచి తెలియడం కోసం డ్రాప్స్. రుచి తెలియాలండి, తెలిసిపోద్దండి. చెప్తాను. ఆను 4 చాపు బా. డాక్టర్ ఇది పిట్టలండి. కంగ్రాచులేషన్స్. చూసావా నీ నాలుగుకి రుచి తెలిసిపోయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఈ వైద్యం తగ్గిపోయింది, వెళ్ళిపో. ఏం తెలుసుకున్నారు సార్? ఇప్పటికైనా నేను MBBS కష్టపడి చదివానని చెప్పి నన్ను గుర్తించావు కదా. కష్టపడ్డారు సార్, నాకు అర్థమైపోయింది. డాక్టర్ గారు మళ్ళీ ఏమైందండి? హలో నిన్నే ఏమైందా? మరి ఏంటి ప్రాబ్లమా? మర్చిపోయానండి. నిన్న వచ్చావు కదా. వచ్చానండి, వచ్చే ఉంటానండి. నేను అడిగేది నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. ప్రాబ్లం అండి మర్చిపోయానండి. ఓహో వీడికి మత్తు మరుపు వచ్చేసిందండి. తీసి మన మందేం వికటించలేదు కదా. ఏండి
నాకేం గుర్తుండట్లేదండి. కంగారు పడకు. ఆ. నీకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను. మొత్తం మర్చిపోయినంతా కూడా గుర్తుకొచ్చి ఇట్లాగా నేను చేస్తాను కదా. ఆ. నేను చేస్తాను కదా. ఎలా జలికిస్తాను చూడు. ఇగో నీకు మట్టి మరపు కదా. రే ముందు పీజు మర్చిపోతాడు కదా. నువ్వు ఒకరు మర్చిపోతావు కదా. సార్, రేయ్. నేను డ్రాప్ తెచ్చి లోపు వాడికి మీరు ఇంజక్షన్ ఇవ్వండి. లోపలికి వెళ్ళి 3వ బాక్స్ బ్లూ బాటిల్. డాక్టర్ గారు ఫీజు తీసుకున్నారు కదా, ఆ. నాకు మధ్య మధ్య అంతా గుర్తొచ్చేస్తుందండి. నేనున్నాను కదా. ఒకరు గుర్తు రాకపోతండి. నీకు వాపస్ ఇచ్చేస్తా 1000 రూపీస్. నాకు గుర్తుండదండి, మీరే మర్చిపోకుండా ఇచ్చేయాలి. నేను చూసుకుంటాను కదా. ఆ. అరే ఆ బాటిల్. సరే అమ్మ నోరుతారు. సార్ ఇది పెట్రోల్ కదండి, నాలుగు వృత్తి లేయడం కోసం ఉంది కదా. కంగ్రాచులేషన్. చూసావా, నువ్వు నిన్న ఇక్కడికి వచ్చిన వెంటనే ఈ బాటిల్ లో తీసుకొచ్చింది అక్కడ పెట్రోల్ ఇచ్చే ఇవాళ గుర్తుకొచ్చింది అంటే నీ మధుపరపు కాస్త మటుమాయం. నీకు అంతా గుర్తుకొచ్చినట్టే. సక్సెస్. ప్రాబ్లం పోయినట్టే. చూసావా, నేను ఇంజక్షన్ ఇవ్వబట్టే ఇందులో నేను వేసి పెట్రోల్ గుర్తు తెచ్చుకున్నావు. ఓకే గుడ్. నీ మధుపరపు is gone. ఇట్స్ గాన్. అది మనకే వేస్తాడా? ఎరా డాక్టర్ వైకుంఠంతో పెట్టుకుంటాడా? ఏదో రోజు నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతావు. నీకే 6 నెలల నుంచి జీతం ఎగ్గొడుతూ గిట్టుకొస్తున్నాను కదా. మన దగ్గర ఎక్కాసికాలా రాని చెప్తాను. డాక్టర్ గారు నమస్కారం అండి. నువ్వు ఇచ్చిన మందు కళ్ళు దొబ్బేసేలాగా బాబు ఇక్కడ డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏమైందమ్మా? నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఇక్కడ కూర్చో. ఇక్కడ డాక్టర్ గారు నిన్న మొన్న ట్రీట్మెంట్కి వచ్చారు కదండి, మీరు నాకు మందు ఇచ్చారు కదండి, ఎక్కడిచ్చిందండి కలిగిపోయింది. అసలు కనిపించట్లేదండి. కంగారు పడకు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తాను కదా. కంగారు పడకు. అద్భుతమైన ఇంజక్షన్ ఇస్తాను. కళ్ళు వచ్చేస్తాయి. డాక్టర్ గారు నాకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదండి, కళ్ళు మాత్రం రావాలండి డాక్టర్ గారు. వస్తాయి. డాక్టర్ గారు ఇదిగోనండి 300 రూపాయలు వచ్చాయి డాక్టర్ గారు. ఇంజక్షన్ చేస్తాను డాక్టర్ గారు ఎక్కడ ఇచ్చండి డాక్టర్ గారు. అక్కడికేనా? నువ్వేమి కంగారు పడకు. తగ్గిపోతాయి. వచ్చేస్తాయి. బాబు డాక్టర్ గారు. బాబు ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఏదండి కనిపిస్తున్నాయా? ఏంటండి చూపిస్తున్నారు? కనిపిస్తున్నాయా? ఇదిగో ఇవెంత ఏమో డాక్టర్ గారు ఏమీ కనిపించట్లేదండి నాకు. డాక్టర్ గారు ఇది కాలు కంగారు పడకు. ఇదిగో నువ్వేం కంగారు పడకు. నాకు బాగా తెలిసిన ఆప్థమాలజిస్ట్ కళ్ళ డాక్టర్ ఉన్నాడు. నిన్ను వాడి దగ్గరికి రిఫర్ చేస్తాను. వాడు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్ ఇచ్చి నీకు తగ్గిస్తాడు. వద్దు డాక్టర్ గారు, 1,00,000 రూపాయలు ఖర్చు పర్వాలేదు, మీరే నాకు తగ్గించండి డాక్టర్ గారు, మీరే తగ్గించాలి డాక్టర్ గారు ప్లీజ్. డాక్టర్ గారు 300 రూపాయలు ఫీజు ఇచ్చాను, మరో 300 రూపాయలు ఇస్తాను. 300 ఇచ్చాను చెప్పి 300 సార్లు చెప్పక్కర్లేదా? పూర్వం పని చేద్దారా? వెతుకో. నేను నీకు ట్రీట్మెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను నా బోర్డు మీద పెట్టుకున్నట్టుగా 1000 రూపీస్ వాపస్ ఇచ్చేస్తాను. ఈ విషయం క్రితం మర్చిపోరా. కళ్ళు జీవితంలో రానట్టేనా? ఈ ట్రీట్మెంట్ ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను అనుకున్నట్టుగా బోర్డు మీద పెట్టినట్టుగా 1000 రూపీస్ వాపస్ ఇచ్చేస్తాను. ఇదిగో 500 నోట్స్ అంటే 1000 రూపీస్ వాపస్ ఇచ్చేస్తాను. ఈ విషయం ఎక్కడ చెప్తాను. డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిన తర్వాత పొరపాటున కానీ చూపు తిరిగి వస్తే డాక్టర్ గారు ఈ వెయ్యికి మరో 2000 కలిపి 3000 రూపాయలు ఇస్తాను డాక్టర్ గారు. 3000 రూపాయలు ఇస్తాను. డాక్టర్ గారు జాగ్రత్తగా వెళ్ళు, స్లోగా వెళ్ళు. డాక్టర్ గారు ఇది 10 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కావు. కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ సక్సెస్. చూపు వచ్చేసింది. హ్యాపీగా 10 రూపాయల నోట్లను కనిపెట్టగలిగావు. నువ్వు బయలుదేరు. వైకుంఠం. ఏమండి పైన ఏదో ఆఫర్ పెట్టాడు, లోఫర్ డాక్టర్ అనుకుంటారు. ఐఎమ్ ఆల్వేస్ సూపర్ డాక్టర్.